గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ జిందగీ. ఈరోజు నేనైతే ఢిల్లీకి అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ట్రైన్ ఫస్ట్ ఖరగ్పూర్ నుంచి హౌరాకి అయితే వెళ్తాను. హౌరా నుంచి మళ్ళీ నాకు వేరే ట్రైన్ అయితే ఉంది ఢిల్లీకి. ట్రైన్ వచ్చేసి ఖరగ్పూర్ నుంచి 3 AM అయితే ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 1:30 AM అయితే అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. టికెట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే పడింది. ఇక్కడ నుంచి హౌరా వచ్చేసి 114 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి హౌరా 2A ప్లాట్ఫామ్లో అయితే ఉందంట మా ట్రైన్ రెడీగా అయితే. సో ఫస్ట్ ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో అయితే ఎక్కేసి కూర్చునేద్దాం. బ్యాక్ సైడ్ అయితే మన ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి 3:05 అయితే స్టార్ట్ అవుతుంది. టైం ప్రజెంట్ వచ్చేసి 2:05 అయితే అవుతుంది. ఇంకా 1 అవర్ అయితే వెయిట్ చేయాలి. సో డైరెక్ట్ మనం హౌరాలో అయితే కలుసుకుందాం. ఫైనల్లీ హౌరా అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. సారీ ఈ వ్యూ అయితే చూపిస్తా ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి మీరు కూడా. ఇది వచ్చేసి హౌరా బ్రిడ్జ్ ఫ్రెండ్స్. మొత్తం పొడవు వచ్చేసి 750 మీటర్లు అయితే ఉంటుంది. వెడల్పు 41 మీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ బస్సులు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా పాత బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ, ఓల్డ్ మోడల్ మొత్తం అంతా. ట్యాక్సీ చూడండి ఒకసారి ఎలా ఉందో. ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్గా హౌరా ట్రైన్ అయితే ఉన్నా ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ నుంచి కింద వ్యూ అయితే చూసారు చూడండి ఎలా ఉందో. ట్యాక్సీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, పాత మోడల్ ట్యాక్సీ కార్స్, బస్సులు కూడా. అయితే హౌరా సైడ్ ఉన్నాము. ఈ ఎగ్జాక్ట్ రివర్కి ఆపోజిట్ బ్రిడ్జ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి కోల్కతా సిటీ అయితే ఉంటుంది. ఈ హౌరా బ్రిడ్జ్ అయితే రవీంద్ర సేతు అని కూడా అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. దీని క్యాంటిలివర్ బ్రిడ్జ్ టెక్నాలజీతో అయితే కట్టారు. 1936లో స్టార్ట్ చేస్తే 1942లో అయితే ఫినిష్ చేశారు. అండ్ 1943లో అయితే దీన్ని బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇది ఇక్కడ ప్రజలకైతే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉందని చెప్పచ్చు. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే ఇదైతే ప్రతిరోజు 1,00,000 పైగా వెహికల్స్ని అయితే తమ గమ్యాలను చేరుకోవడానికి అయితే హెల్ప్ అయితే చేస్తుంది. కోల్కతా నుంచి హౌరాకు అండ్ హౌరా నుంచి కోల్కతాకి అయితే. ఈ బ్రిడ్జ్ నేను వచ్చిన 5 నిమిషాల్లోనే చాలా బిజీ మీద ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి 1 సెకండ్ కూడా ఖాళీ అయితే లేదు, చాలా బిజీగా అయితే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అనేది అయితే. చూస్తుంటే నాకైతే పబ్జీలో బ్రిడ్జే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా. సో మీకు కూడా ఏమన్నా గుర్తొస్తే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇంకా మన ట్రైన్కి అయితే టైం అయితే అవుతుంది. మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఈ బ్రిడ్జ్ అయితే వెహికల్స్ కోసమే కాదు ఫ్రెండ్స్, మనకు పెడిట్రిషియన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు యూజ్ ద ఫుట్పాత్. డైలీ అప్రాక్సిమేట్గా 1,50,000 మంది అయితే ఈ బ్రిడ్జ్ను ఫుట్పాత్ని అయితే యూజ్ చేస్తారు. బ్రిడ్జ్ అవతల నుంచి ఇవతలకి అయితే వచ్చేకి. సో మనకు ఇక ట్రైన్కి అయితే టైం అవుతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే స్పెండ్ చేశాను ఇక్కడ. ఏమన్నా డిపెండ్ రోడ్ సైడ్ ఉంటే చేసేసి ఇంకా మనం నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కేద్దాం. సో ఇప్పుడే రోడ్ సైడ్ అయితే కచ్చోడి తింటాను ఫ్రెండ్స్. కచ్చోడి తినేసి ఇంక మనం అయితే స్టార్ట్ అయితే పోదాం. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రేట్ వచ్చేసి 30 రూపీస్. చిన్న పూలు మైండ్ ఇచ్చి 6 అయితే ఇచ్చాడు. వేడి వేడి అయితే ఉన్నాయి, పర్లేదు తినచ్చు. ఎగ్జాక్ట్ ఇక్కడ బ్రిడ్జ్ పక్కనే అయితే మనకు హౌరా రైల్వే స్టేషన్ అయితే ఫ్రెండ్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 7:14 అయితే అవుతుంది. ఇక్కడ మ్యాక్స్ 5:30 కల్లా సన్ రైజ్ అయితే అయిపోద్ది. మన ట్రైన్ వచ్చేసి 9th ప్లాట్ఫామ్లో అయితే ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాము. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే రాలేదు.
సో అయితే వెయిట్ చేయాలి కాసేపు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరల్ బోగి కోసం అయితే అంత క్యూలో ఉన్నారు. ఇక్కడ పోలీస్ ఐదోళ్ళు అయితే ఉండి అందరినీ క్యూలో ట్రైన్ ఎక్కిస్తున్నారు. చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కాబట్టి ఖచ్చితంగా ఇలా అయితే చాలా మంచిగా చేస్తున్నారు ఇక్కడ. సో మనం అయితే రిజర్వేషన్ కాబట్టి మనం డైరెక్ట్గా మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీకు అయితే వస్తుంది. మన కోచ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంది, మనం ఇప్పుడు బ్యాక్ సైడ్, ట్రైన్ బ్యాక్ సైడ్. సో డైరెక్ట్ మనం మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా 8 o'clock అయితే స్టార్ట్ అయింది ట్రైన్. ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి హౌరాలో స్టార్ట్ అయ్యి న్యూఢిల్లీలో అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఈ ట్రైన్ జర్నీలో హౌరా నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్నాను. 1529 kilometers అయితే ఉంది టోటల్గా. ఇది హౌరా నుంచి మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయ్యి 22 hours and 5 minutes జర్నీ టైంతో మరుసటి రోజు ఉదయం 6:05 అయితే రీచ్ అవుతుంది ఢిల్లీకి. సో నాకైతే సైడ్ అప్పుడు వచ్చింది, కింద సీట్ విండో కూడా అంతగా క్లారిటీ. నైట్ ఎంత అయితే నిద్ర అయితే లేదు ఫ్రెండ్స్. పోయి పడుకొని లేచిన తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటే చూపిస్తా, లేకపోతే డైరెక్ట్గా ఢిల్లీలో అయితే చూసుకుంటా. ట్రైన్ వచ్చేసి నేను తత్కాల్ అయితే బుక్ చేశాను ఫ్రెండ్స్. 2200 ఏమైతే పడింది నాకు. నార్మల్ అయితే 1700 అయితే పడుతుంది. సో ఇంకా నిద్ర అయితే వస్తుంది. నైట్ అంతా అయితే నిద్ర లేదు. వెళ్ళి అయితే కాసేపు పడుకొని చూద్దాం ఏమవుతుందో. గైస్ ప్రజెంట్ నేనైతే బీహార్ క్యాపిటల్ సిటీ అయినటువంటి పాట్నా జంక్షన్లో అయితే ఉన్నాను. ఇక్కడితో మన జర్నీ అయితే 1/3 ఆఫ్ మన జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి మనకు ఢిల్లీకి అయితే 1000 kilometers అయితే ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 4 o'clock అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం ట్రైన్ అయితే ఒక 25 to 30 minutes డిలే అయితే నడుస్తుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేసే ట్రైన్ అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 65 to 70 km/h అయితే ఉంటుంది. టైం టు టైం అయితే పెడుతున్నాడు కానీ మధ్యలో కాస్త డిలే అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే 25 minutes డిలే అయితే నడుస్తుంది ఫ్రెండ్. సో ఇక్కడ పాట్నాలో అయితే 10 minutes స్టాప్ ఉంది. సో కాసేపు అయితే కిందికి అలా నడుద్దామని కిందికి అయితే దిగాను. చాలా ఫుల్గా ఉంది క్రౌడ్ కూడా ఇక్కడ పాట్నాలో అయితే. ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం కలవరికి. సో ట్రైన్ ఎక్కేసి పైన అయితే సీట్లో అయితే కూర్చున్నాను. ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకొని ఏమన్నా తినేకి వస్తే తినాలి. లంచ్ అయితే చేయలేదు ఇంకా. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్లో అయితే ఉంది మన ట్రైన్. టైం వచ్చేసి 7:25 అవుతుంది. ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చింది ట్రైను. సో ఇంకా ఫుడ్ కూడా తెస్తున్నారు ట్రైన్లో ప్యాంట్రీ కార్ నుంచి. ఇక్కడ 10 minutes అయితే ఉంది ఫ్రెండ్స్ స్టాపు. అయితే సార్ ఫ్రెండ్స్ ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. తెచ్చుకునే ఫ్రెండ్స్ ప్రస్తుతంగా అయితే తిన్నాము. ఇంకా ఫుడ్ అయితే ఏం రాలేదు ట్రైన్లోకి. సో నెక్స్ట్ ఏదైనా ఫుడ్ వస్తే చూస్తా, లేకపోతే నెక్స్ట్ ప్రయాగ్రాజ్ జంక్షన్ అయితే ఉంది, అక్కడ ఏదైనా ఆర్డర్ అయితే పెట్టేస్తా లేకపోతే. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా ప్రస్తుతానికి అయితే దీంతో సరిపెట్టుకుంటా. గైస్ మన ట్రైన్ అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే వచ్చింది. కుదిరితే మళ్ళీ మనం ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే వస్తాము. అంటే రిటర్న్ జర్నీలో కాదు, మళ్ళీ వేరే కారణం అయితే వస్తామేమో అనిపిస్తుంది నాకైతే. సో ఫుడ్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. లోపల ట్రైన్లో వచ్చింది. వెజ్ సాల్ అయితే తీసుకున్నా. ఇంకా తినేసి పడుకోవాలా. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.